హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి తెలుసుకుందాము. నేనైతే కల్లో కూడా యూట్యూబర్ అవుతాను అని చెప్పేసి అనుకోలేదు. అసలు మోటార్ సైకిల్స్ కంటెంట్ మీద వీడియోస్ తీస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నాకు మోటార్ సైకిల్స్ గురించి అప్పట్లో నాలెడ్జ్ అయితే ఏమీ లేదనమాట. బేసిక్గా ఒక స్ప్లెండర్ ప్లస్ అయితే ఉండేది, అది వాడుకుంటూ ఉండేవాడిని. దానికి పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండేది కాదు. ఇంజిన్ మార్చుకుంటూ వెహికల్ యూస్ చేసుకోవడమే. అసలు జీరో మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు 100cc వెహికల్కి. అప్పుడు మనకి కార్బొరేటర్ అయితే ఉండేది, మినిమం ఫ్యూయల్ మెయింటైన్ చేయాలి, ఇట్లాంటి తతంగం అయితే ఏమీ ఉండేది కాదు. సో నేను కూడా ఆ ట్రాన్స్లో అయితే ఉన్నాను. నాకు కూడా బైక్స్ గురించి ఏమీ తెలిసేది కాదనమాట. 2015 డిసెంబర్ 26న నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. కానీ సీరియస్గా మోటార్ సైకిల్స్ మీద వీడియోస్ రికార్డ్ చేసింది మాత్రం 2019 జూన్ తర్వాత నుంచి అనుకుంటా, ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు. 2015 నుంచి 2019 దాకా ఈ 4 years నేను ఏం చేశానంటే, నేను ఆన్లైన్లో ఏది పర్చేస్ చేసినా సరే వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేసామని. జస్ట్ వీడియోస్ రికార్డ్ చేసామని, అప్లోడ్ చేసామని ఒక టైటిల్ పెట్టామని అంతే. అంతకుమించి మనకి యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు అనమాట. అట్లా ఒక 4 years అయితే జర్నీ జరిగిందనమాట. కానీ ఎప్పుడైతే మేము డ్యూక్ 125 వెహికల్ పర్చేస్ చేసామో అప్పుడు మన ఛానల్కి ఒక టర్నింగ్ పాయింట్ అయితే వచ్చిందనమాట. మీరే కామెంట్స్ చేశారు మైలేజ్ టెస్ట్ వీడియో చేయమని చెప్పేసి. మీరు అడిగినట్టుగానే నేను మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేశాను. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడిగారనమాట. ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అయితే ఒకటి రికార్డ్ చేశాను. అలాగే హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉంది, టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి కామెంట్స్ చేశారు. దాని మీద కూడా వీడియోస్ రికార్డ్ చేశాను. అంతవరకే అనమాట. వెహికల్ పర్చేస్ చేసిన 1 month తర్వాత ఫస్ట్ సర్వీసింగ్ అయితే గుంటూరు తీసుకెళ్ళాను అనమాట. నేను అక్కడ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. సర్వీస్ సెంటర్లో మేనేజర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట అప్పుడు. సో డివైఎస్ ఇంజిన్ అంటే ఏంటి, దాంట్లో ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ ఎందుకు పోస్తారు, రేడియల్ టైర్స్ ఎందుకు ఉంటాయి, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అంటే ఏంటి, అలాగే లైట్స్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. సో నాకు చాలా డౌట్స్ అయితే ఉండేవి. నేను అడిగిన వెంటనే వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉన్నారనమాట. కేటీఎం వెహికల్స్కే ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయా, మిగతా వెహికల్స్ కూడా ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయా అని చెప్పేసి నేను రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కేటీఎం వెహికల్స్లో టాప్ నాచ్ ఫీచర్స్ ఎందుకు ఇస్తారు, మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు, ఈ వెహికల్స్ ఇంత ప్రైస్ ఎందుకు ఉంటున్నాయి, మిగతా వెహికల్స్ ఎందుకు అంత ప్రైస్ తక్కువలో ఉంటున్నాయి అని చెప్పేసి నాకు చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. నేను యమహా షోరూమ్కి వెళ్ళాను, బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళాను, టీవీఎస్ షోరూమ్కి వెళ్ళాను. ఇట్లా అన్ని షోరూమ్స్కి తిరిగి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను అనమాట. నాకు తెలియని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకొని వీడియోస్ రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తామని. ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తూనే ఉన్నాయి, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్స్ని చూసి నేనైతే స్క్రిప్ట్ రాసుకొని నాకు తెలిస్తే ఓకే, తెలియకపోతే రీసెర్చ్ చేయటం, అలాగే షోరూమ్కి వెళ్ళి వాళ్ళని అడగటం, వాళ్ళ దగ్గర లేకపోతే ఆన్లైన్లో రీసెర్చ్ చేసి ఓవరాల్గా నాకు ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత, నాకు అర్థమైన తర్వాత నేను మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాను అనమాట. ఇట్లా వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చాము. నాకు చాలా బాగా సపోర్ట్ అయితే చేశారనమాట. అలాగే రీసెంట్గా ఇంకొక కామెంట్ అయితే చూశాను, ఎప్పుడైనా మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్స్ రివ్యూ చేయడానికి వాళ్ళు రిజెక్ట్ చేశారా అని చెప్పేసి. ఏ షోరూమ్కి వెళ్ళినా సరే అందరూ కూడా నాకు వెహికల్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. సార్ మీరు వెహికల్ తీసుకుని బయట రివ్యూ చేసుకోండి అని చెప్పేసి. కొంతమంది అయితే షోరూంలోనే రివ్యూ చేసుకోమని అనేవాళ్ళు. నాకైతే షోరూంలో రివ్యూ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు అయితే వచ్చి ఇట్లా చూస్తూ ఉంటారనమాట. సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు చూస్తే పర్వాలేదు, ఎప్పుడైనా వీడియోలో వాళ్ళు పడ్డారనుకోండి వాళ్ళు రిమూవ్ చేయమని చెప్పేసి అడిగేవాళ్ళనమాట. వాళ్ళ ప్రైవసీని నేను భంగం కలిగించకుండా నేనైతే వెహికల్స్ బయటికి తీసుకెళ్ళి రివ్యూ చేసేవాడిని. కానీ సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళైతే మాత్రం ఇవ్వము అని చెప్పేసి చెప్పారనమాట. వీళ్ళు ఇవ్వకపోతే వేరే షోరూమ్ దగ్గర అయినా సరే వెహికల్ తీసుకొని యాజ్ యూట్యూబర్గా నేను మీకు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి కదా. ఇంకో షోరూమ్కి అయితే వెళ్ళాను. మీకు వెహికల్ ఇవ్వడానికి మాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కాకపోతే షోరూంలోనే షూట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. నేను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు వేరే పర్సన్స్ ఇంటరాక్ట్ అయితే నాకైతే అస్సలు నచ్చదనమాట. అలాగే కొన్ని రోజుల తర్వాత వీడియో అయితే రిమూవ్ చేయండి అని చెప్పేసి అనే అవకాశం అయితే ఉంది. వాళ్ళు వీడియోస్లో పడతారు కదా, వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించకూడదని చెప్పేసి నేను షోరూంలో అయితే వీడియో రికార్డ్ చేయకూడదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. వెహికల్ ఇస్తే మాత్రం బయటికి తీసుకెళ్ళి షూట్ చేస్తాను, లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పేశాను అనమాట. అందుకే మన ఛానల్లో మీరు రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన వీడియోస్ అయితే కొద్దిగా లేట్గా చూస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఎగ్జిక్యూటివ్స్ కూడా ఎక్కువ మంది ఉండరు అనమాట. అందుకే వాళ్ళు వెహికల్స్ కూడా అంత తొందరగా బయటకి అయితే ఇవ్వరు. ఫైనల్లీ ఎలా అయినా సరే నేను వెహికల్స్ రివ్యూ చేసి మీకోసం అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను ఒక షోరూమ్కి అయితే వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర వెహికల్స్ అయితే తీసుకొని మీకోసం వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందరూ వెహికల్స్ ఇస్తారు అని చెప్పేసి గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఈ షోరూమ్ కాకపోతే ఇంకొక షోరూమ్కి అయినా వెళ్ళి వెహికల్స్ తీసుకొని రివ్యూ చేయాలి. కాకపోతే వేరే షోరూమ్కి వెళ్ళాలంటే మనకి దగ్గరలో ఉండదు కదా, ఆ షోరూమ్ కోసం మనం ట్రావెల్ చేయాలన్నమాట. ఆ వెహికల్ షూట్ చేయాలంటే ఎంత దూరం అయినా సరే వెళ్ళాలి. కాబట్టి నేనైతే మీకోసం చాలా దూరం ట్రావెల్ చేసి చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మోటార్ సైకిల్స్ మీద వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎక్కడికైనా వెళ్ళి వీడియోస్ రికార్డ్ చేసేలాగా మీ సబ్స్క్రైబర్స్ కోసం మీరు తెగించి రెడీగా ఉండాలన్నమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే నాకు వీడియో ఎడిటింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ అయితే లేదనమాట. యూట్యూబ్లో చూసే నేను వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను. ఒక 80-90,000 సబ్స్క్రైబర్స్ దాకా నా దగ్గర ఫోన్స్ అయితే ఉండేవి. మొబైల్లోనే నేను వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను.
తర్వాత ఒక మంచి కెమెరా కొనుక్కోవాలనిపించింది. సోనీ ZV-E10 అయితే నేను ఈఎంఐలోనే పర్చేస్ చేశాను. నా దగ్గర డబ్బులు అయితే ఏమీ లేవు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా సోనీ కెమెరాలో రికార్డ్ చేసింది అనమాట. సో ఎట్లాగొట్లో ఒక మంచి కెమెరా కొనుక్కున్నాను. అలాగే 1 lakh పెట్టి 3 డిఫరెంట్ లెన్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. నా రూమ్ అయితే కొద్దిగా చిన్నది కాబట్టి 16mm లెన్స్ అయితే యూజ్ చేస్తాను. బయట షూట్లో 50mm లెన్స్ అయితే యూజ్ చేస్తాను. కొద్దిగా ఇరుగ్గా ఉన్న ప్రదేశంలో వీడియో రికార్డ్ చేయాల్సి వస్తే అప్పుడు 30mm అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇట్ డిపెండ్స్, మన దగ్గర అన్ని లెన్స్ అయితే ఉండాలి వీడియోస్ రికార్డ్ చేయాలంటే. సో అది కూడా ఈఎంఐలో కొనుక్కొని మీకోసం కష్టపడుతూ ఎట్లాగొట్లా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆడియో విషయానికి వస్తే నేను పడినన్ని కష్టాలు అయితే ఇంకా ఎవరు పడుండరేమో, ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ అనమాట. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నాకు వేరే యూట్యూబర్స్ కూడా ఎవరు తెలియదు అనమాట. ఇనిషియల్ డేస్లో హ్యాపీగా బోయా M1 మైక్ అయితే కొనుక్కొని ఫోన్కి కనెక్ట్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేశాను. ఇప్పుడు కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. దాని తర్వాత ఎంతో కష్టపడి ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి GoPro అయితే కొన్నాను. దాంట్లో కూడా నాకు సెట్టింగ్స్ అయితే ఏమీ తెలియదు అనమాట. సో ఇట్లా పెట్టుకోవాలని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదు. కొన్ని రోజులు ఆడియోలో చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. ఎట్లాగొట్లా అది కూడా నేర్చుకొని నేను దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత బూమ్ మైక్ అయితే కొన్నాను. దాని తర్వాత వైర్లెస్ మైక్ అయితే కొన్నాను. షార్ట్ గన్ మైక్ కొన్నాను. ఇట్లాంటి చాలా మైక్స్ అయితే నాకు నేనుగానే కొనుక్కొని ట్రై చేసి ఫైనల్గా ఒక దానికైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ అయిపోయిందనమాట. నేనైతే చాలా కష్టపడి వచ్చాను. ఇప్పుడు అంత కష్టం అయితే ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఒక 50,000 రూపాయలు చేతిలో పెట్టుకుంటే మంచి ఫోను, మంచి మైక్ అయితే కొనుక్కొని వీడియోస్ అయితే రికార్డ్ చేసేసేయచ్చు. ఇంకా హెల్మెట్ విషయానికి వస్తే నేను ఒక 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ అయితే పర్చేస్ చేశాను. దానికి నేను MCలు అవన్నీ పెట్టుకొని GoPro పెట్టుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేసామని. ఆడియో అంతగా వచ్చేది కాదనమాట. దాని తర్వాత 3,000 రూపాయలు పెట్టుకున్నాను, 3,500 రూపాయలు పెట్టుకున్నాను, 5,000 రూపాయలు పెట్టుకున్నాను. సో ఇట్లా డిఫరెంట్గా నాకు నేనుగానే డబ్బులు పెట్టి కొనుక్కొని టెస్ట్ చేసుకుని ఫైనల్గా ఒక హెల్మెట్కి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. నా మోటో వ్లాగ్ సెటప్ గురించి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను. సో ఎవరైతే కొత్తగా మోటో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి ఆ వీడియో హెల్ప్ అయ్యింది అనమాట. అది చెక్ చేయండి. సో ఇట్లా కష్టాలు పడుతూ ఎన్నో ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకుంటూ నాకు నేనుగా టెస్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చాను అనమాట. ఇంకా పీసీ గురించి మీకు చెప్పలేదన్నమాట. ఒక 2.5 lakhs దాకా పీసీ అయితే అయింది. సో దానికి కూడా మేము ఇన్వెస్ట్ చేసాము. ఒక మంచి ప్రొఫెషనల్గా వీడియోస్ రికార్డ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేయాలి కదా. నేనే కాదు, ఎవరైనా సరే యూట్యూబర్గా సెటిల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్సే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఎవరైనా సరే కొత్తగా డబ్బులు పెట్టి కొనుక్కొని ఒక ప్రోడక్ట్ అయితే మీకోసం రివ్యూ చేసేది. నన్నే కాదు, మీరు ఎవరిని ఫాలో అయినా సరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా సింపుల్గా నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు తెలియకుండానే ఈ ఫీల్డ్లోకి అయితే వచ్చాను. నాకు తెలియకుండానే యూట్యూబర్ని అయితే అయిపోయాను అనమాట. నాకు తెలియకుండానే మోటార్ సైకిల్స్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను. ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకోవాలన్నమాట. 1 by 1 అయితే నేను తెలుసుకుంటూనే ఉంటాను. ఎవరికైతే మోటార్ సైకిల్స్ గురించి అర్థం కాదో వాళ్ళకి ఇంకా సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఒక మంచి మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా, వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా సరే టెక్ ట్రావెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తే సరిపోయిద్ది అనే లెవెల్కి అయితే తీసుకెళ్తాను. ప్రస్తుతానికి ఎలా ఉంది ఏంటి అనేది మీరే కామెంట్స్ చేయండి. ఇక్కడ దాకా నాకు సపోర్ట్ చేసింది మీరే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం ఇంకా చాలా దూరం అయితే ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెలింగ్లో మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఎంత దూరం అయినా సరే వెళ్ళగలం అనమాట. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.